సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. స్టార్ కమీడియన్ సునీల్ హీరోగా మారి మంచి పేరు తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆ క్రమంలోనే ఆయన తాజాగా హీరోగా నటిస్తున్న సినిమా కృష్ణాష్టమి. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం రాజమండ్రిలో అట్టహాసంగా జరిగింది. ఆ సందర్భంగానే కృష్ణాష్టమి సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే సునీల్ కూడా కమర్షియల్ హీరో అనిపించుకోవాలని ఉపలాట పడుతున్నట్టు అనిపించింది. తప్పులేదు, మంచి పొజిషన్ కి వెళ్ళడానికి ఏదైనా అవకాశం దొరికినప్పుడు దాన్ని ఎవరైనా సరే ఉపయోగించుకు తీరాల్సిందే. ఆ పని సునీల్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇక కృష్ణాష్టమి ట్రైలర్ విషయానికి వస్తే సినిమా కథ ఇది అని డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎక్కువగా టీజ్ చేసేందుకే ఛాన్స్ తీసుకున్నారు. ఆ పైన సినిమాలో సునీల్ చేసే ఎంటర్టైన్మెంట్, సునీల్ చేసే డాన్స్లు, సునీల్ చేసే ఫైట్లు బ్రహ్మాండంగా ఉంటాయి. వాటిని చూడటానికి ఈ సినిమాకి మీరు తప్పకుండా రావాలి అన్న విషయాన్ని కన్వే చేయడానికి ఎక్కువ చొరవ చూపించారు. ఈ సినిమాలో కనిపిస్తున్న సునీల్ లుక్ అండ్ ఫీల్ కూడా ఇంతకు ముందు సినిమాలో కనిపించిన దానికంటే కాస్త డిఫరెంట్ గా కనిపిస్తా ఉంది. పోతే ఈ ట్రైలర్ కి సంబంధించి కొన్ని అనుమానాలు మాత్రం వెంటాడుతా ఉన్నాయి. ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి, ఈ సినిమాలో సునీల్ ఎన్ఆర్ఐ గా కనిపించనున్నాడు. అతని అపీరియన్స్ చూడటానికి క్లాస్ గానే అనిపిస్తున్నప్పటికీ అతను మాట్లాడుతున్న తీరు మాత్రం మహామాస్ గా ఉంది. బహుశా మాస్ ఎన్ఆర్ఐ అనే సరికొత్త పాత్రని ఈ సినిమాలో సునీల్ ద్వారా చూపించబోతున్నారు అనుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. ఈ పాత్ర పేలితే చాలా బాగుంటుంది. తర్వాత రెండో విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో సునీల్ కామెడీ పండిస్తున్నప్పుడు మాత్రమే సునీల్ గా కనిపిస్తున్నాడు. స్టైలిష్ గా ఉన్నప్పుడు, డాన్స్లు వేస్తున్నప్పుడు, ఫైట్లు చేస్తున్నప్పుడు మెగాస్టార్ ని ఇమిటేట్ చేస్తున్నాడు. అది మామూలుగా కాదు, బీభత్సంగా. సునీల్ మెగాస్టార్ ని విపరీతంగా ఆరాధిస్తాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ఆరాధన స్ఫూర్తినిచ్చే వరకు ఉంటే బాగుంటుంది. అలా కాకుండా అనుకరణ చేసేస్తే మిమిక్రీ అయిపోదు. ఇప్పటికే మెగాస్టార్ ఇమేజ్ ని దక్కించుకోవడం కోసం మెగా ఫ్యామిలీ నుండే బోల్డంత కాంపిటీషన్ ఉంది. అఫీషియల్ గా సునీల్ అనఫీషియల్ గా ఆ కాంపిటీషన్ లో పాల్గొంటున్నారు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అంతకు ముందు కనిపించిన సునీల్ కి ఇప్పుడు కనిపిస్తున్న సునీల్ కి చాలా తేడా ఉంది. ఆ మార్పు అతనిలో కనిపించడానికి బోల్డంత శ్రమ పడ్డాడు. అంత శ్రమ పడ్డ తర్వాత అతను మరో స్టార్ హీరోని అనుకరించడం అనేది కన్విన్సింగ్ గా అనిపించే విషయం కాదు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ కృష్ణాష్టమి ట్రైలర్ లో పెద్ద చెప్పుకోదగ్గ విశేషం ఏమి ఉన్నట్టు కనిపించడం లేదు. ఓ ఎన్ఆర్ఐ కుర్రాడు ప్రేమించిన అమ్మాయి కోసం ఏదో సాహసం చేయడానికి పూనుకున్నాడు. ఆ సాహసం చేయడంలో ఎలా సక్సెస్ అయ్యారు అన్నది ఈ సినిమా కథలా అనిపిస్తా ఉంది. ఆ పైన ఈ సినిమా స్క్రీన్ ప్లే తో దిల్ రాజు గారి టీం ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. బేసిక్ గా అయితే సునీల్ మెగా ఇమిటేషన్ ఈ సినిమాని గట్టెక్కిస్తుందేమో అన్న అనుమానం కలుగుతా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.